హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మా టెర్రస్ మీదకి అసలు మొక్కలెలా ఉన్నాయి, ఏంటి అనేది చూడటానికైతే వెళ్ళడం జరిగింది. ఇక చూస్తే మొక్కలన్నిటిలోనూ ఈ వైట్ కలర్ మిల్లీ బగ్స్ అయితే ఉన్నాయో, అవి మ్యాక్సిమం అన్ని మొక్కలకైతే ఉన్నాయి. అవైతే ఈ వీడియోలో మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఈ మిల్లీ బగ్స్ నుంచి ఎలా మనం కాపాడుకోవాలి మొక్కల్ని అనేది మనం ఈరోజు మన వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. ఈ మిల్లీ బగ్స్‌ని నివారించడానికైతే ముందుగా మనం కొంచెం ఒక 2 లీటర్ వాటర్ బాటిల్‌లో వాటర్ అయితే తీసుకొని, మేమైతే ఇక్కడ మీరా షాంపూ అయితే వాడుతున్నాం. మీకు మీ ఇంట్లో లభించే షాంపూ కానివ్వండి, లేకపోతే హ్యాండ్ వాష్ కానివ్వండి, లేకపోతే డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా, అది కానివ్వండి. వీటిల్లో ఏదో ఒక దాన్ని వాటర్‌తో మిక్స్ చేసి స్ప్రేయర్‌లో మనం వాటి మీద స్ప్రే చేసుకోవాలి. ఇవే కాకుండా పుల్లటి మజ్జిగ కూడా మిల్లీ బగ్స్‌కి మంచి రెమెడీ అండి. అది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ మిక్స్చర్ అనేది ఎలా అంటే మాకైతే ఉన్న మొక్కలకి మాకు 2 టైమ్స్ 2 లీటర్ బాటిల్ 2 సార్లు, అలాగే ఒక షాంపూ ప్యాకెట్ అయితే సరిపోతుంది. మీకున్న మొక్కలు బట్టి మీరు ఆ మిక్స్చర్‌ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్‌ని అయితే మనం స్ప్రేయర్స్‌లో వేసుకొని ఇలా మొక్కల మీద అయితే స్ప్రే చేసుకోవాలండి. ఇలా స్ప్రే చేసేటప్పుడు కూడా దానికి ప్రెషర్ బాగా ఉండేటట్టుగా అయితే చూసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రెషర్ వల్ల స్ప్రే చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ వైట్ కలర్ లేయర్ ఏదైతే ఉందో పురుగు మీద అదంతా కూడా మనకి ఈ ప్రెషర్ వల్ల క్లియర్ అయిపోతుంది. ఆ క్లియర్ అయిన తర్వాత డైరెక్ట్‌గా ఎప్పుడైతే ఆ మిల్లీ బగ్స్ మీద ఈ ఈ లిక్విడ్ అయితే పడుతుందో, ఈ లిక్విడ్ వల్ల అవి ఆటోమేటిక్‌గా చచ్చిపోతాయండి. సో ఈ విధంగా మనం నీట్‌గా వాటి మీద ప్రెషర్‌తో స్ప్రే చేసుకోగలిగితే, ఏ ఏరియాలో అయితే వైట్ కలర్ ఇదైతే కనపడుతుందో మనకి అక్కడ స్ప్రే చేయగలిగితే, మనకి కంప్లీట్‌గా ఈ మిల్లీ బగ్స్ అనేవి మన గార్డెన్ నుంచి అయితే మనం తీసేయొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.